యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు విటి న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తిప్పర్తి శ్మశాన వాటికలో పునర్నిర్మాణ పనులు అడ్డుకున్న పోలీసులు, రహదారిపై స్థానికుల ఆందోళన. అమావాస్య నేపథ్యంలో భక్తులతో కిటకిటలాడిన వెల్కిచర్ల రామలింగేశ్వర దేవస్థానం. ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. బాల్కనీలను మూసి ఉంచాలని సూచించిన బాపట్ల మున్సిపల్ కమిషనర్. విద్యుత్ తీగలు తగిలే ప్రమాదం ఉందంటూ హెచ్చరిక. గృహప్రవేశం రోజునే బంగారం మాయమైందని అనుమానం. పొరుగింటి వారిపై దాడి చేసిన వైనం. కర్నూలు జిల్లాలో ఘటన. సూర్యాపేట జిల్లా చిల్పకుంటలో సిపిఎం ర్యాలీ. దళిత బంధు పథకం ఉప ఎన్నిక నాటకమేనన్న ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉప ఎన్నిక నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్లలో నిర్వహించిన పార్టీ మహాసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అది దళిత బంధువు కాదని, ఓట్ల బంధు మాత్రమేనంటూ ఎద్దేవా చేశారు. ఈ పథకాన్ని కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఎందుకు ప్రకటించారంటూ ఆయన నిలదీశారు. అంతకుముందు గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. సిఐటియు మండల కార్యదర్శి కామ్రేడ్ బొజ్జ శ్రీను అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు, కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ గ్రామంలో పార్టీ గత 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా చేసినటువంటి కార్యక్రమాల గురించి, ఆ కార్యక్రమాల్లో మంచి చెడ్డల గురించి, జయాపజయాల గురించి చర్చించుకొని రాబోయే 3 సంవత్సరాల్లో గ్రామంలో ఇంకా ఏ రకంగా పార్టీని అభివృద్ధి చేయాలి, యువకుల్ని, మహిళల్ని, ఇంకా ఇతర అనేక వర్గాల తరగతుల ప్రజల్ని సిపిఎం పార్టీ వెనక ఎలా సమీకరించాలి అనే విషయం గురించి లోతుగా చర్చించడానికి, గ్రామ నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి ఈ సభలు ఉద్దేశించబడినాయి. ఈ సభలు ఇక్కడే కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో కూడా సిపిఎం పార్టీ గ్రామ శాఖలు ఉన్న ప్రతి చోట కూడా ఈ సభలు జరుగుతున్నాయి. ఇవాళే సెంట్రల్ కమిటీ సమావేశం ముగిసింది. 3 రోజులుగా జరిగింది మన పార్టీ సెంట్రల్ కమిటీ సమావేశం. నిర్ణయం పూర్తయింది. మన పార్టీ అఖిల భారత మహాసభలు 1922 వచ్చి ఇక ఆదివారంతో కూడిన అమావాస్య రావడంతో శ్రీ రామలింగేశ్వర దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. వికారాబాద్ జిల్లా బండి వెల్కిచర్ల గ్రామంలోని ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారి దర్శనం అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. కాగా కోటిలింగాల స్థాపనలో భాగంగా శ్రీరామచంద్రమూర్తి బండా వెల్కిచర్ల గ్రామంలోని పాంబండ శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలో శివలింగ ప్రతిష్టాపన చేశారు. ఈ దేవస్థానం ఎత్తైన కొండ మీద ఉంటుంది. ఇక్కడ కోనేటిలోని నీరు అన్ని కాలంలోనూ ఉంటుండడం విశేషం.
నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గం తిప్పర్తి మార్గంలోని శ్మశాన వాటికలో గల సమాధులను ఇటీవల కొంతమంది ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో దళిత సంఘాల నేతలు సభ్యులు అక్కడికి వెళ్లి పునర్నిర్మాణ పనులను చేపట్టారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే దైదా సుందరయ్య స్థానికులతో కలిసి రహదారిపై ధర్నా చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్, మాచర్ల సైదులు, లింగాల వెంకన్న, వంటపాక తిరుపతయ్య, గొండ్లపల్లి యాదగిరి, యాతకుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయకపోగా ఇక్కడ పునర్నిర్మాణం చేసుకుంటున్నాం, సమాజాన్ని అడ్డంకిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారు, ఎవరి కోసం పనిచేస్తున్నారు, మరి ఏ అధికార నాయకుల కోసం మీరు పనిచేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. మరి జిల్లా ఎస్పీ గారు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర ఉన్నత పోలీసు అధికారులు, అన్ని పోలీసు అని మరి ఈ విధంగానే వ్యవహరించమని చెప్పారా? అన్యాయానికి గొప్ప కాయడం ఇది ఎంతవరకు న్యాయం అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఏది ఏమైనా ఇక్కడ సమాధుల పునర్నిర్మాణం జరిగేదే. అది ఎంతవరకైనా వెనకడికి చేసే సమస్య లేదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. స్థానిక గౌరవ శాసనసభ్యుల గారికి ఒక విజ్ఞప్తి. అయ్యా నోముల నరసింహయ్య గారితో మరి నగరకల్ మండల పరిషత్ ఆవరణలో బాబు జగ్జీవనరావు అంబేద్కర్ విగ్రహాన్ని ఆడిటోరియాన్ని కట్టాము, ఫంక్షనాలు అక్కడ నిర్మాణం చేసినాము. మీరు ఏదైతే అభివృద్ధి చేయదలుచుకున్నారో దాని ముందర ఉన్న షాపులను తొలగించి మరి పైన స్లాబ్ వేసి అందరికీ అందుబాటులో వచ్చే విధంగా ఆ ఫంక్షనాలను, ఆ కమిటీ హాల్ను వెలుగులోకి తీసుకురావాలి అని దాన్ని వదిలేసి కొండలగడ్డను పట్టుకొని పాకలు సమస్య కాదు, ఇది కరెక్ట్ కాదు. మీరు అభివృద్ధి చేయాలనుకున్నారు, ఆల్రెడీ కమిటీ హాల్ కట్టి ఉన్నది, ఆ కమిటీ హాల్ను అభివృద్ధి చేయమని, దాంతోపాటు ఎస్సీ కాలనీలో ఉన్న కమిటీ హాల్ను అభివృద్ధి చేయమని, దానికి అన్ని విధాలుగా సకల సౌకర్యాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం, మేము వేడుకుంటున్నాం. మీరు ఈ విధంగా కాకుండా వేషద్వారాలకు పోయి అధికారం కదా, అధికారం మా చేతిలో ఉంది కానీ మా ఇష్టం వచ్చినట్టు ఎవరిస్తే మాత్రం ఈ అహంకారపూరితమైన రాజకీయ నాయకులు ఎవరు కూడా చరిత్రలో మనగడ సాధించలేదు. అధికారం అనేది స్వాస్థ్యం కాదు, ప్రజల ప్రేమ అభిమానాలు అనేది స్వాస్థ్యం. దీన్ని గుర్తిరిగి వ్యవహరించాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. తక్షణమే ఎండిఓ ఆఫీస్ ఆవరణలో ఉన్న ఎండిఓ ఆఫీసు నడుస్తున్న ఆ భవనం ఏదైతే ఉందో దాన్ని వెంకటి చేపించి అది మాదిగలకు మరి ఇతర కులాలకు మాల మాదిగలకు దాన్ని అభివృద్ధిలోకి చేసుకుని అక్కడ పెళ్లిళ్ళు పేరంటాలు చేసుకుని శుభకార్యాలు చేసుకునే విధంగా దాన్ని అభివృద్ధి చేయమని మేము వేడుకుంటున్నాము. మీరు ఎక్కడ కూడా భూమి చూడవలసిన అవసరం లేదు, ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అది అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉన్నది. మరి వెహికల్స్ పార్కింగ్ కూడా ఉన్నది. దానికి ఎంతో భావితరాలకు మరి అభివృద్ధిలోకి భావితరాలకు అక్కడ వచ్చే విధంగా మన గౌరవ కీర్తి చేసులు మరి నోముల నరసింహయ్య గారు అక్కడ కట్టించరు. దాన్ని మీ కళ్ళ ముందట 24 గంటలు మీ కళ్ళ ముందట అమర్చున్నది, అది మీకు అమర్చలేదా? దాని అభివృద్ధి. ఇక నారాయణపేట జిల్లా పూసలపాడు, పెద్దరాజమూరు గ్రామాల మధ్య నిర్మించిన చెక్ డ్యాం ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు ఆలా వెంకటేశ్వర రెడ్డి, రాజేందర్ రెడ్డి, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెక్ డ్యాంల వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయని, అందువల్ల రైతులు 2 పంటలను పండించుకునేందుకు వీలవుతుందన్నారు. ప్రతి ఎకరాకు నీరు అందించి రైతును రాజు చేయటమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అనంతరం చెక్ డ్యాంలో చేపలను తన రుమాలతో పట్టారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
దారి పొడవునా కన్నులో చూపు వరకు కూడా పచ్చగా అనిపిస్తుంది. ఒకప్పుడు పూర్తి పీడిపోదాలండి ఈ ప్రాంతము. అసలు కలనా నిజమా కాదా అటువంటి నమ్మే స్థాయిలో లేనటువంటి పరిస్థితి ఇలా మన కళ్ళ ముందర అద్భుతమైనది ఇలా ఆవిష్కరించడం జరిగింది. మరి రైతులను పట్టించుకున్న ప్రభుత్వం కనుక రైతులు పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు, పంట వేసినప్పటి నుంచి కోసే వరకు, ఉదయం లేచినప్పటి నుంచి పండుకునే వరకు రైతుకు ఏం కావాలా? రైతుకు శ్వాస అనేది నీళ్ళే, పంట నీళ్ళే. పంటలు నీళ్లు అనిపిస్తున్నామంటే ఆయనకు తిన్నంత ఆనందం. రైతు సంతోషపడ్డంటే ఊరంతా సంతోషం ఉంటుంది. ఇన్ని రోజులు ఊరు ఏడ్చింది, ఊరు ఇల్లు తాళాలు పడ్డాయి. ఇలా ఏ ఊరు చూసినా ఎంత పచ్చగా రైతు వేదికలు, పంటలు అనేక అద్భుతంగా ప్రామాలను కల్పిస్తూ ఉన్నాయి. చాలా సంతోషం. తెలంగాణ ఇలా జయశంకర్ గారి జన్మదినం జయంతి, వారితో పాటు మేము కేసీఆర్ గారు మరి వారి చెప్పే సూచనల ప్రకారం ఉద్యమంలో ఎన్నో చేయడం జరిగింది. మేమందరం కూడా జయశంకర్ గారి స్ఫూర్తితోనే ఎన్నో సంఘాలు పెట్టడం జరిగింది. మరి జయశంకర్ గారు ఉన్నప్పుడు కూడా, బతుకున్నప్పుడు కూడా కేసీఆర్ గారితో నువ్వు తెలంగాణ తెస్తావు కానీ తెచ్చి ఎవరి చేతిలో పెడితే మాత్రం తెలంగాణ ఆగమవుతుంది, మళ్ళీ వీళ్ళు కుక్కలు చింపి ఇస్తరాకులా చేసేస్తారు, కష్టమో నష్టమో భరించు, నీవే ఉండాలి 10 కాలాల పాటు ముఖ్యమంత్రి ఉంటేనే ఇది చేయగలుగుతావని చెప్పిండు ఆ రోజు. ఆయన చెప్పిన ప్రకారం ఆయన ఆత్మ ఉంటుంది, ఆత్మ శాంతిస్తుంది. ఇలా అనుకున్న దానికన్నా ఇంకెక్కువ, ఒక 20 మంది ఎక్కువ చేసి ఇలా అద్భుతంగా ఇలా తెలంగాణ అభివృద్ధి జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ ఉమ్మడి జిల్లా, మా మామూలు జిల్లా అంటే మా పేరు చెప్పుకొని, మా జిల్లా పేరు చెప్పుకొని ప్రపంచ వ్యాప్తి అప్పులు తీసుకొని పోయేటోళ్ళు. ఇలా మా జిల్లా పేరు చెప్పుకొని రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా చూడు వలసలు బంద్ అయినాయి, పేదరికం పోయింది అనేటువంటి స్థాయికి ఇలా తెచ్చుకున్నాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్నో చేస్తాం. ఇలాంటి గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి పథకాలు మాకు అందించినందుకు మరి ఇలా ఆల్ వెంకటేశ్వర తెలంగాణలో రైతు రాజ్యం కొనసాగుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా ధరూరు మండలంలో నిర్మించిన రైతు వేదికలను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం రైతాంగం అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారంటూ ప్రశంసించారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువులలో పూడిక తీత తీయటం వల్ల ఇప్పుడు అవి జలకరను సంతరించుకున్నాయన్నారు. అనంతరం మన్నూరు, సోమారం గ్రామాలలో రేషన్ కార్డులను పంపిణీ చేశారు. జిల్లా విద్యాధికారి రేణుక, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, ఎంపీపీ విజయలక్ష్మి హనుమంత్ రెడ్డి, జెడ్పీటీసీ సుజాత వేణుగోపాల్ రెడ్డి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనము విమర్శించిన సందర్భం ఉంది. కానీ ఈరోజు ఆ చెరువులు పొడికి తీత తీసి ఆ చెరువులన్నీ కూడా నిండు కుండల్లా ఉండి రైతుకి ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒక్కసారి చెరువులు నిండుతా ఉంటే చుట్టుపక్కల ఉన్న బోర్లన్నీ కూడా రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. మన వ్యవసాయం చాలా వరకు తెలంగాణలో బోర్ల మీద ఆధారపడ్డ వ్యవసాయం. అయితే చెరువులు నిండితే ఆటోమేటిక్గా మనకందరికీ తెలుసు చుట్టుపక్కల ఉన్న బోర్లన్నీ మళ్ళీ నీళ్ళు వచ్చే సందర్భం. ఈరోజు 30 లక్షల బోర్లు మన రాష్ట్రంలో ఉన్నాయని లెక్కేసుకుంటే 30 లక్షల బోర్లు కూడా ఈరోజు నీళ్ళు వచ్చి మళ్ళీ 30 లక్షల బోర్ల కింద ఇంచుమించు 50 లక్షల ఎకరాల సాగు ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దాంతోపాటు ప్రాజెక్టులు ఒకటి ఎట్టి పరిస్థితులలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉమ్మడి జిల్లాలు తీసుకుంటే దాదాపుగా 7 జిల్లాలు 8 జిల్లాలు ఈరోజు చెట్లన్నీ అడవులకు కొట్టేసిన కాబట్టి మన పొలంలో మన ఊర్ల మీద వచ్చి పడతా ఉన్నాయి. కాబట్టి పివి నరసింహారావు గారి కూతురు మనం వారిని ఎమ్మెల్సీకి గెలిపించుకున్నాం. మొదటిసారి మన గ్రామానికి వచ్చారు. సో ఈ కోతులకు సంబంధించి కొంతమంది పెద్దలు చెప్పింది కరెక్టే. ఏదైతే మనం చెట్లు పళ్ళ చెట్లు పెట్టాలని మనం ఊర్ల అడవులలో
అది పెట్టేసి ఇది రాకుండా ఉండాలనే ప్రయత్నం ఒకటైతే ఇప్పుడున్న సమస్యలు దాన్ని పట్టించే ప్రయత్నం చేశారు. వీటితో పాటు రెండు కూడా ఇష్యూస్ చెప్పారు కదా. రోడ్డుకు సంబంధించి ఆల్రెడీ పిఎంకేసీ మళ్ళీ ఇవ్వబోతా ఉన్నాం. దాంట్లో ఒక ప్రపోజల్ పెట్టండి, పెద్ద అమౌంట్ కాబట్టి పిఎంకేసీ దాంట్లో కూడా పెట్టండి. టెంపరీగా మనం ఏమైనా చేయగలుగుతాం ఇమీడియట్గా అనేది కొంచెం చూసుకుంటాం. అదొకటి చూసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే విధానపరత ఎక్కువ పరిగి పట్టుకోబోతారు ఇక్కడ ఉన్న రైతులందరూ అనేది అర్థమవుతాం. డెఫినెట్గా దాన్ని కొంత తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఎమ్మెల్యే గారు కొంచెం టచ్లో ఉన్నాను మీకు అందరికీ తెలియజేస్తాం. ఇవే కాకుండా ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రకారం రైతులందరికీ కూడా ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు పంట ఎవరు గుర్తించాలి ఎవరు ఆయన రికార్డ్స్ అన్నారు. ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పారు. రాష్ట్రంలో దేశంలో మొదటి స్థానంలో ఈరోజు వరి పండించిన రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఆపివేసి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పుకుంటూ ముఖ్యమంత్రి ప్రజలను మభ్యపెడుతున్నారని వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో జలసాధన సమితి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. కాళేశ్వరానికి 1,00,000 కోట్లు పెట్టినప్పుడు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాలకు సాగునీరు, త్రాగునీరు అందించే పాలమూరు ప్రాజెక్టు కేవలం 10,000 కోట్లే ఎందుకు కేటాయించారంటూ నిలదీశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, జలసాధన సమితి అధ్యక్షుడు వెంకటరెడ్డి, వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ లెటర్లో మేము కోరింది ఏంటంటే ప్రధానమంత్రి గారిని మీరు వెంటనే బాటమ్ లైన్ ఆఫ్ ది లెటర్ ఇక్కడ అండర్లైన్ చేయడం జరిగింది. ఏంటంటే ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ Prime Minister and the Minister for Jal Shakti, Government of India, kindly order for stoppage of works of expansion of Pothreddy Padu irregularly to 80,000 cusecs. ఈ పోతే మన పరిగి నియోజకవర్గంలో గండేటు రిజర్వాయర్ అనేది ఈ ముఖ చిత్రం లోపల మీకు స్పష్టంగా కనబడుతుంది. ఈ గండేటు రిజర్వాయర్ అనేది 35 టీఎంసీలతో చేయాలని చెప్పి ఇది ఒక సర్వే చేయడానికి అని చెప్పి 3 హెలికాప్టర్లు, నేనైతే నా జీవితంలో 3 హెలికాప్టర్లు ఒకటేసారి ల్యాండ్ గవర్నమెంట్ చూడలేదు. మా గండేట్ మండలిలో విశ్వభారతి రెసిడెన్షియల్ స్కూల్ 3 హెలికాప్టర్లు దిగినాయి. ఒక సైడ్ నుంచి ముఖ్యమంత్రి ఫోన్ చేసిండు, ఒక సైడ్ నుంచి అసెంబ్లీలో మాట్లాడినాం, ఒక సైడ్ నుంచి 3 హెలికాప్టర్లు దిగినాయి. టెంకాయ పెట్టించిండు ముఖ్యమంత్రి నాతో కడిగినాక నా సంతోషానికి అవదలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను ఒకసారి మా ఊరి దగ్గర ఒకటేసారి ఒక 10-12 బోర్లు ఇప్పించాను. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా అది ఒక కళ. అట్లాంటిది నాకే కాదు, నా ప్రాంతం, నా జిల్లా అంతటా కూడా ఒక 35 టీఎంసీల ప్రాజెక్ట్స్ వచ్చే విధంగా రూపకల్పన చేసిర్రు. 3 హెలికాప్టర్లు వచ్చినాయంటే నేను మా దగ్గర అందరికీ మా వాళ్ళకి చెప్పి మా నారాయణ ఇక్కడ మన అధ్యక్షుడు యాటలు కోసి మన ఇంజనీర్ల ఫోరం అందరికీ దావత్ పెట్టాడు కాలేజ్ కాదు. కానీ పరిస్థితి ఏంటంటే ఈ 35 టీఎంసీల ప్రాజెక్ట్ అనేది రద్దు చేసేసాడు ముఖ్యమంత్రి. అసలు ఇది జురాల నుంచి రావాలి, జురాల నుంచి మనకు నీళ్లు రావాల్సింది ఉండే, చాలా దగ్గర విస్తీర్ణం, ఇది తీసేసాడు. మన అదేవిధంగా ఇక్కడ మనకు కొందరుగు పరిగి లక్ష్మీదేవిపల్లి ఉంది, ఇది 10 టీఎంసీలకు రూపకల్పన చేసింది. 10 టీఎంసీలకు కొందరుగు పరిగి లక్ష్మీదేవిపల్లి. ఈ 10 టీఎంసీలను తీసేసి ఏం చేశారంటే 2 టీఎంసీలు చేశారు. 2 టీఎంసీలు చేస్తే నేను, విశ్వేశ్వరన్న, ప్రసాద్ కుమార్ గారు, శశిధర్ రెడ్డి గారు మేమంతా కలిసి, యాదవ్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ గారు వస్తున్నారు, ఇప్పుడు ఆయన కూడా ఉన్నారు, మేము గాంధీ భవన్లో మీటింగ్ పెట్టి ఈ తీసాను అది పెట్టి. ఇక కిడ్నాప్ వ్యవహారంలో నిర్మల్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని తన్వి భవంతి నివాసి విజయ్ కుమార్ దేశ్ పాండేని అపహరించిన 5 నిందితులను తుమ్రాన్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని డీఎస్పీ ఉపేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ భూ తగాదాలే ఇందుకు కారణమని తెలిపారు. నిందితులను విచారించిన అనంతరం రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. కిడ్నాప్ కేసును ఛేదించిన టౌన్ సీఐ మరియు శ్రీనివాస్ టౌన్ ఎస్ఐ రమేష్ లకు రివార్డు అందజేస్తామని చెప్పారు. ఉన్నటువంటి ఈ దేశపాండే విజయ్ కుమార్ దేశపాండే అతను అక్కడ ఉంటుండే అనమాట. ఉంటుంటే వీళ్ళు వచ్చేసి వాచ్మెన్ తీసుకొని విజయ్ కుమార్ దేశపాండే ఆ ఫ్లాట్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా బలవంతంగా అతన్ని నైట్ డ్రెస్లో ఉంటే బలవంతంగా అతన్ని అట్లనే పట్టుకొని తీసుకెళ్ళి బలవంతంగా కారెక్కిస్తుడు. రెసిస్ట్ చేసిండు. కారెక్కేటప్పుడు రెసిస్ట్ చేస్తే కారెక్టవా లేకపోతే ఇక్కడే కథం చేయాలనేసి భయం పెట్టేసి భయభ్రాంతులు గురి చేసి
అతన్ని కిడ్నాప్ చేయడం జరిగింది. ఎవరంటే వారు తర్వాత ఒక 5 మంది తెలిసింది. అప్పుడు ఇమీడియట్గా మా వెహికల్స్ అవి నెంబర్స్ ట్రేస్ అవుట్ చేసాము మన సీసీ కెమెరాల ద్వారా. వాచ్మెన్ ఎంక్వైరీ చేస్తే వాచ్మెన్ కూడా చెప్పిండు వెహికల్ నెంబర్స్ 3 వెహికల్స్లో వచ్చారు. 2 వెహికల్స్కి నెంబర్స్ ఉన్నాయి, ఒక వెహికల్ నెంబర్ లేదని చెప్పడం జరిగింది. ఒక క్రెటా కారు, ఒక స్విఫ్ట్ డిజైర్, ఇంకొక స్విఫ్ట్ కారు, 3 కార్లలో వచ్చారు. ఆ కార్లలో వచ్చి స్విఫ్ట్ డిజైర్లో క్రెటా కారు ముందు పైలటింగ్ చేసుకుంటుంటే స్విఫ్ట్ డిజైర్ కారులో నేరస్తుడిని మన విజయ్ కుమార్ దేశపాండే విక్టిమ్ని ఈ నేరస్తులు బలవంతంగా ఎక్కించుకొని మంచిర్యాల చౌరస్తా నుంచి అఫ్జల్గంజ్ మన గంజాల్ టోల్ ప్లాజా మీద తీసుకెళ్తుంటే గంజాల్ టోల్ ప్లాజా కూడా ఇమీడియట్గా అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసామన్నమాట. గంజాల్ టోల్ ప్లాజాకి గంజాల్ టోల్ ప్లాజాలో వాళ్ళు బాగా వేస్తే దాన్ని తోసుకొని వెళ్ళిపోవడం జరిగింది. మనము సోల్ పోలీస్ స్టేషన్లో కూడా ఇట్లా తోసుకొని పోయినందుకు అది డ్యామేజ్ అయినందుకు తర్వాత పోలీసు వాళ్ళు ఆపకుండా వెళ్ళిపోయినందుకు సోల్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నిర్మల్ టౌన్లో కూడా కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఒక లోకల్ ఇన్స్పెక్టరు తర్వాత ఎస్ఐసి ఇక్కడ స్టాఫ్ అంతా కూడా అలర్ట్ అయిపోయి ఇమీడియట్గా ఆన్ ది వేలో ఉన్నటువంటి ఆల్ టోల్ ప్లాజాను అలర్ట్ చేయడం జరిగింది. అట్లా అదేవిధంగా ఈ బిగ్నూరు సిఐ ఇందలవాయి అక్కడ కొంత ఆపడం జరిగింది. రోజు కూడా ఆపుకోవడం వెళ్ళిపోయారు. అది వాళ్ళని తూప్రాన్లో పట్టుకోవడం జరిగింది. తూప్రాన్ టోల్ ప్లాజాలో అక్కడ ఇన్స్పెక్టర్ ఎర్లీ మార్నింగ్ అక్కడికి వచ్చేసి ఇమీడియట్గా వెహికల్ని పట్టుకొని వెహికల్లో ఉన్నటువంటి ఈ నేరస్తుల్ని విక్టిమ్ని కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ విషయంలో ఇమీడియట్గా స్పందించినటువంటి నిర్మల్ టౌన్ ఇన్స్పెక్టర్, తర్వాత నిర్మల్ టౌన్ స్టాఫ్కి, తర్వాత బిక్నూరు అపార్ట్మెంట్స్, తండ్రి అపార్ట్మెంట్స్. ఇక బాల్కనీలు వరండాలు ఉన్న ప్రదేశాలను పూర్తిగా మూసివేయాలని మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ కోరారు. గుంటూరు జిల్లా బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో వ్యాపారులతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అలా చేయకపోతే పిల్లలు లేదా పెద్దలు పొరపాటున చేతులు ముందుకు పెడితే విద్యుత్ తీగలు తగిలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. శ్రావణ మాసంలో వ్యాపారాలు చేసుకోవడానికి అనుకూలంగా రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రావణ మాసం నాటికి వాళ్ళకు వ్యాపారాలు ప్రారంభించుకునే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారిని వేడుకోవడం జరిగింది. ఈ సందర్భంలో భాగంగా ముందు ఎలక్ట్రికల్ పోల్స్ షిఫ్ట్ చేయాలి కాబట్టి కరెంటు వైర్లకి కొన్ని G+2 వేసినటువంటి బిల్డింగ్స్ కొన్ని అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయి. ఎందుకంటే మీరు బయటకు బాల్కనీస్ విండోస్ పెట్టుకుని ఉన్నారు, వాటి నుంచి చెయ్యి బయటకు జారినా కానీ కరెంటు వైర్స్కి అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ వీధిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా ఇమీడియట్గా సెకండ్ ఫ్లోర్లో రోడ్ సైడ్ ఎలాంటి ఓపెన్స్ అంటే కిటికీలు కానీ బాల్కనీ కానీ పెట్టుకోకుండా కంప్లీట్గా క్లోజ్ చేయమని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దానికి సంబంధించి అందరూ కూడా సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఏరియా మొత్తం బ్లాక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తారు. ఆషాఢ అమావాస్య సందర్భంగా కర్నూలు జిల్లా చాగలమర్రి పట్టణంలోని చౌడేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. అనంతరం మహిళా భక్తులు కుంకుమార్చన, లలిత సహస్రనామ పారాయణం, సామూహిక ఆరతి నిర్వహించారు. సమరసత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. కర్నూలు జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు మోహన్ రెడ్డి, సమరసత సేవా ఫౌండేషన్ నంద్యాల డివిజన్ సహా కన్వీనర్ నల్లా రాగరాజు, చాగలమర్రి మండలం కన్వీనర్ జయదేవ్ రెడ్డి సహా కన్వీనర్లు రఘురాం, కర్నాటి మకరాయరెడ్డి, దేవాలయ ధర్మకర్తలు చక్రపాణి, దామోదర్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. కులసుందరే విద్యే నీలమత విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి విశ్వేశమయీ షష్ఠీశమయీ ఉత్తీశమయీ చర్యానాథమయీ లోపాముద్రమయీ అలస్యమయీ కాలాతాపనం ధర్మాచార్య
మయి ముక్తకే వాసుదేవమయి రత్నదేవమయి శ్రీరామానంద అనిమా సిద్ధే లగిమా సిద్ధే గరిమా సిద్ధే మహిమా సిద్ధే ఈశ్వ సిద్ధే వశిష్వ సిద్ధే ప్రాకామ్య సిద్ధే ముక్తి సిద్ధే ఇచ్చా సిద్ధే సర్వకామ సిద్ధే. దేవాలయాలు మహా అంటే ఇంకా అపార్ట్మెంట్లు లేదు నీ ఇంటి స్థలంలో ఏమైనా ఒక సెంటర్ అట్లా ఏదైనా ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలంలో పెట్టుకోవచ్చు. అది డిసైడ్ చేశాను. ఎందుకంటే కరోనా మళ్ళీ థర్డ్ వేవ్ అంటున్నారు. మనము హైదరాబాద్లో అయితే వాళ్ళు ఏం చేసినారు, ప్రధాన వీధులు కాకుండా మిగతా వీధులు ఉంటాయి కదా, ఆ వీధులలో పెట్టమని చెప్పేసారు. కానీ మన వాళ్ళు వద్దులే, మనం ప్రధాన ఒక చోట పెట్టామంటే మన అన్ని వీధులలో పెట్టారు, ఏదైనా సమస్య వచ్చింది వీళ్ళ వల్ల అందరికీ సమస్య వచ్చేసింది అని ఇది రైజ్ అయిపోయింది. 4,000 మంది మెయిన్ సభ్యులు అట్లా అనుమానం పెనుభూతమైంది. చివరికి అది దాడికి దారితీసింది. కర్నూలు జిల్లా పేపలి మండలం బొజ్జిబాయ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. లక్ష్మణ ఆదిలక్ష్మి దంపతులు కూతురు జయసుధతో ఉంటున్నారు. 3 నెలల కిందట వీరు గృహప్రవేశం చేశారు. వారి పక్కన ఇంటిలో శ్రీను అమల కుటుంబం ఉంటుంది. అయితే లక్ష్మమ్మ ఇంటి గృహప్రవేశం రోజున బంగారం పోయింది. దీంతో పొరుగింటి వారిని అనుమానించారు. వారిని వేధించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ ఆదిలక్ష్మి దంపతులు జలదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎస్ఐ నరేష్ వారి ఇరువురిని స్టేషన్ కు పిలిపించి సర్ది చెప్పారు. అయితే లక్ష్మణ లేని సమయంలో ఆదిలక్ష్మిని శ్రీను విచక్షణ రహితంగా కొట్టాడు. ఆదిలక్ష్మి కూతురు జయసుధను ఇంట్లో పెట్టి తాళం వేశాడు. అదే సమయంలో అతని భార్య కమల, అత్త అంజనమ్మ తదితరులు వచ్చి ఒక్కసారిగా ముక్కాముడి దాడి చేశారు. దీనితో ఆదిలక్ష్మి స్పృహ తప్పి పడిపోయింది. బాధితురాలిని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స చేయిస్తున్నారు. ఆదిలక్ష్మి కూతురు జయసుధ మాట్లాడుతూ, నిర్భయ, దిశ ఎన్ని చట్టాలు వచ్చినా ప్రతిరోజు మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. అమ్మకు ఏదైనా జరిగితే పరిస్థితి ఏమిటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. కొట్టినారు. 3 ఆడవాళ్ళు వచ్చి కొట్టినారు సార్. 3 ఆడవాళ్ళు వచ్చినారు, బాగా కొడుతున్నారు. తర్వాత సార్ ఎంతమంది కొట్టారమ్మా? సార్ ఫస్ట్ మొగోళ్ళు కొట్టినారు సార్. మొగోళ్ళు కొట్టినారు, మళ్ళీ ఆడవాళ్ళు వచ్చి 3 కొట్టినారు సార్. ఏం జరిగిందమ్మా? నా పేరు జయసుధ సార్. మా నాన్న పేరు లక్ష్మణ, మా అమ్మ పేరు ఆదిలక్ష్మి. మాది సంక్రపల్లి. అయితే మేము బొజ్జిబాయ్ దగ్గర ఉన్నాము. మాదే ఇంట్లో హౌస్ ఓపెనింగ్ ఉంటే బంధువులంతా వచ్చారు. ఎవరిది? మాది ఫంక్షన్. మాదే సార్ ఫంక్షన్, హౌస్ ఓపెనింగ్ మాది. ఇంటి పక్కన వాళ్ళది శ్రీను రంగారావు వాళ్ళది బంగారు పోయిందంట సార్. అంటే మేము ఇంట్లో చేరినాము, 3 monthsకి బంగారు పోయిందని చెప్పారు మాకు. మళ్ళీ పిల్లలు అందరినీ అడిగారనమాట. అందరిని ఊళ్ళో పెద్దలందరినీ అడిగారు, కాదని చెప్పారు. తెలియలేదు ఇంకప్పటికి. మళ్ళీ మంత్రబియ్యం అని ఎప్పుడో తీసుకొచ్చి మంత్రబియ్యం మాకు అందరికీ పెట్టారు. మాకు మా ఇంట్లోకి వచ్చే రిలేట్స్ కూడా మంత్రబియ్యం పెట్టినారు. ఇక నిర్మల్ జిల్లా మూథోల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం కనువిందు చేస్తోంది. జట్టశంకర ఆలయం ప్రక్కన దీనిని ఏర్పాటు చేశారు. ఈ వనంలోని వివిధ రకాల మొక్కలు, ఆట వస్తువులను చూసి చిన్నారులు సంబరపడుతున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా పాఠశాలలు తెరుచుకోకపోవడంతో చిన్నారులు మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. గ్రామ సమీపంలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో పక్కనే పురాతనమైన ఆలయం ఉండటంతో పాటు ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. ప్రకృతి వనం సందర్శనలకు స్థానికులు ప్రతిరోజు వెళ్తూ సేదతీరుతున్నారు. సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా దీనిని పూర్తి చేశారు. పిల్లల అభిరుచులకు అనుగుణంగా పలు రకాల ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. కుటుంబ సమేతంగా వచ్చి ప్రకృతి ఆనందాన్ని ఆస్వాదించేందుకు వీలుగా ఉంచారు. పల్లె ప్రకృతి వనం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సర్పంచ్ ను స్థానికులు అభినందిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
తిప్పర్తి శ్మశాన వాటికలో పునర్నిర్మాణ పనులు అడ్డుకున్న పోలీసులు, రహదారిపై స్థానికుల ఆందోళన. అమావాస్య నేపథ్యంలో భక్తులతో కిటకిటలాడిన వెల్కించర్ల రామలింగేశ్వర దేవస్థానం. ఏర్పాట్లు చేసిన ఆలయ నిర్వాహకులు, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. బాల్కనీలను మూసి ఉంచాలని సూచించిన బాపట్ల మున్సిపల్ కమిషనర్. విద్యుత్ తీగలు తగిలే ప్రమాదం ఉందంటూ హెచ్చరిక. గృహప్రవేశం రోజునే బంగారం మాయమైందని అనుమానం. పొరుగింటి వారిపై దాడి చేసిన వైనం. కర్నూలు జిల్లాలో ఘటన. సూర్యాపేట జిల్లా చిల్పకుంట్లలో సిపిఎం ర్యాలీ. దళిత బంధు పథకం ఉప ఎన్నిక నాటకమేనన్న ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్ర. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.